మేఘనా ఓ మేఘనా ఉన్నావానబ్బా వదినా ఉన్నదా కూసో ఏం చెప్తాను ఏముంది ఇంట్లో పనులు అయినాయి ఇప్పుడే ఏం కూర వండినావు ఏం కూర వండలేదు వదినా నువ్వు ఇగో మీ అన్న చికెన్ తెచ్చిండు మసాలా లేదబ్బా కొంచెం మసాలా ఉంటే పెట్టరాదు చికెన్ వండుతున్నావా సరే వదిన దొరుకుతలేదు కదా మసాలా ఏడబెట్టిను మొన్న దసనాడు తెచ్చినప్పుడు సాన్నే మిగిలింది ఇల్లంతా లెంకిన దొరుకుతలేదా అయ్యో నువ్వు అన్న పెడితే ఏమైనా నచ్చిన కానీ సరే మీ అన్న వచ్చినాక తెమ్మాట చూసినావా ఆ అన్న చికెన్ తెచ్చిండట అదినే నా దగ్గరికి మసాలాలు అడగనికి వచ్చి ఎవరిని చూసినా ఎంతన్నా సంబరం అనిపిస్తుంది 2 రోజులకు ఒకసారి చికెన్లు మటన్లు తెచ్చుకొని తింటారు నాకు తలిగిండు నా మొగుడు ఎన్నిసార్లు చెప్పినా ఓ చికెన్ తేడు మటన్ తేడు లాస్ట్ గుడ్లు కూడా తేడు ఇవాళ ఎట్లనన్నా చేసి నా మొద్దు మొక్కపోనికి చెప్పి చికెన్ తెప్పించుకోవాల్సిందే వండుకొని తినాల్సిందే ఈ మసాలా లేడు నేను లింకనన్నా లింకుతా మసాలాలు చల్లకుండా ఏడబెట్టి పాడు చేసిన మొన్ననే చికెన్ వండినా ఈయనే పెట్టినా దొరికి పాడైతలేవు ఈ మొద్దు మొక్కపోడు ఎటు వేయండో ఎట్టు పోతే అటే పోతాడు ఎవరన్నా ముచ్చట పెడితే చాలు ముచ్చటకు మూతులు జాపుతాడు బయట పోతే ఇల్లు జాసే ఉండదు మనిషికి దొరికినాయి కదా ఈ పండగలు చల్లగుండా ఏమున్నా సోమవారాలే వచ్చి పాడవుతున్నాయి ఏం తిననీయకుండా మొన్న దసరా పండుగ సోమవారమే వచ్చే దీపావళి సోమవారమే రావట్టే దసరా పండుగ నాడు మొన్న మేక కూర తెచ్చుకున్నాడు అండి పెడితే మెత్తగా తిన్నాడు అయ్యో మరి నా పెండ్లం ఉంది ఇవాళ సోమవారం దానికి ఒక్క పొద్దు కౌసు తినది ఏం తినది రేపో ఎల్లుండో ఓ చికెన్ అన్న మటన్ అన్న తెచ్చి పెడతా సోయి ఉందా మొద్దు మొక్కపోనికి ఏం చేద్దాం ఎవని కడుపు నిండితే వాడితే దరిద్రం భాష అన్నట్టు మెత్తగా అండి పెడితే బొత్త వలగ తినే బాగుంటే వాళ్ళతో ఇక్కడ పెట్టాలి వాళ్ళతో ఇన్ఛార్జ్ ఉండదు కల్లా వస్తావా మరి గౌడికప్పుడు చెప్పి ఎవరు దొరకలేదు మరి పడితే నువ్వు కనవాడు పోయేదప్పా మన ఇంటి పోతా ఇదాకా పోయిరా తొందరగా ఉండే ఎటువోను తప్పించావు తప్పియా మొద్దు మొక్కం బోర్లయ్య పెండ్లం జాసనే ఉంటది మెత్తగా అంటే బొత్త వల్గా తినే ఏమైందేమో మెత్త బొత్తాన పడుతుంది ఎందుకే గదాను ఏమైందని మెల్ల దీర్ఘాలు తీసుకుంటూ అడగబడితివి ఏ కాలమే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయి నడు జల్ది పోయి మటన్ అన్న చికెన్ అన్న రేపో ఏ నేనేడువేనే
బాయ్ కాడికి పోయి రాని నీలే ఇంటికాడ ఉంటే నడతాదే ఏంటి ఇవన్నీ చదువుతావు ఇప్పుడు ఆగో చెప్తా అంటే మళ్ళా కూర్చుంటున్నావు పొందరా చెప్తే నద్దలేదా ఇంతంత మటన్ చికెన్ తీసుకురా ఊర్లో పోయి మంచి కూర్చుంటుండు ఆగో మటన్ చికెన్ ఇప్పుడు ఎందుకే దసరా పోయి 10 రోజులు కూడా అయితే లేదు అవునే ఇల్లైతే కోరుతానా ఇల్లైతే కోరుతానా అయ్యో చెప్పే నేనేమనుకోను చెప్పు ఏంటిది నువ్వు అనుకునేది నేను చెప్పేది నీ మొద్దు మొక్కల కట్టే నన్ను సాధనికే గుంజుకుంటున్నావు ఇంకా పిల్లలు కూడా ఉద్ధరిస్తావు తలచినదే జరిగినదా దైవం ఎందులకు ఓ నల్ల మొక్క పొడ పండగ రోజు తెచ్చుకొని పంది లెక్క నువ్వే తింటివి ఆ రోజు నాకు ఒక్క పొద్దేనే సోమవారమేనే నేను తిన్నానా అవ్వో ఒక్క పొద్దున్న పేరే గాని ముక్కలన్నీ తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటు కాదే తెల్లారి మెత్తగా తింటివి నాకు అట్టి పులుసే పోతుంది కాదే ఎందుకే నా మీద కళ్ళబెడతాను తిన్న పొత్త ముంగట కనబడుతుంది ఎవరు తిన్నారు బాగా ఏమైనా నా పొత్తైనా పడేస్తామే కర్రె మొక్కందానా నీ తిండి చల్లకుండా మళ్ళా ఆదివారం ఇట్లా తెస్తా గానీ ఏమో అండిపోయే బాయికాడికి పోయి ఇద్దరం కలిసి పచ్చేద్దాం కైకిలో వెళ్తే ఎవరు అత్తలేరు జన పుణ్యం ఏమో అండిపోయా పోయి నేను ఏమండా ఏ కూరండా ఏ బువ్వండా నువ్వు నాకు ఇప్పుడు చికెన్ అన్న మటన్ అన్నది ఎత్తనే నేను పచ్చికాడికి వస్తా లేకపోతే నేను రాను ఏందే మాసిపోయిన మొక్కందానా మటన్ చికెన్ తీసుకొస్తే అండుతావు లేకపోతే అంటావా బర్రీ అందుకున్నాడు అనుకో బర్రెలు తోడు తవ్వుతా అమ్మా బర్రికేక బాయే అమ్మో ఈ పైన పొడుగు కొట్టినా కొడతాడు ఏది ఇంట్లో వెళ్ళట్టున్నది లేకపోతే మటను చికెన్ కావాలన్నాడు దానికి నీ అవ్వ పోషే ఓ పోషే ఇది ఉన్నదా లేదా సప్పుడు ఎత్తలేదు పోషే ఇది ఇంటున్నా ఏటన్నా పోయిందా అగో తలుపులు తెరవెట్టే ఉన్నాయి ఎక్కడ పోయింది పోషే ఓ పోషే ఏం పుట్టింది జట్టముడ కొడక ఏమో ఎట్టివి కాకోలు ఎడుతున్నావు నేనెటువైనా ఇంటలే పారైతి నాడు సద్దు పెట్టావా సద్దునుగా కొడలు పట్టుకుంటా అరిగోష మిషన్ వచ్చిందాడా ఇంక ఇంట్లో ఉన్నావు ఓహో నీ మిషని మొన్నత్తన్నటివి మొన్న రాకపాయే నిన్నత్తన్నటివి నిన్న రాకపాయే పెళ్ళ వెంబలేంది ఏ పని చేయవా ఒక్కొక్క ముండ కొడుకు పెళ్ళని నడింట్లో కూర్చుంటే వ్యక్తి పనులు చేస్తాను రెన్నో నువ్వు నేను లేని వరకు ఇవ్వవా కోపీ పో రాదు నీ ఎకురాలు నువ్వు వచ్చే వరకు ఎవరితోటి పోను గాని గంత మంచుకుంటా నువ్వెక్కడ ఆగుదే నీ కర్రె ముఖాన్ని నేనే పట్టి ఉంచుకున్నా కానీ ఇంకెవడు ఉంచుకోను ఏవో ఎకరాలని బాగా నకరాలు చేస్తానవేమే ముడ్డివికేదంటే నడ్డిరగాలమ్మా నడు నడు నీ జట్ట తలకాయ కొట్టే జట్టముడ కొడుక నేను లేని ఏ పని చేయవా అట్టనే పో అంటావు అంటలేవు ఒక్కొక్కడు పెన్నాన్ని కూర్చుని పెట్టి పనులు చేస్తారు ఎన్నడీ రాబోలు చేస్తారు సాపుకొని కూర్చుంటే తిన్నది నలమొక్క ముండ కొడుకు తాళం చేతులు 2 మంచి బండ తాళం లేను మంచి నలభ చేసిండు ఎవరికో ఇస్తాడు మళ్ళీ అడగడు అయ్యో ఈ మూలంతా విడిచిపెట్టిండు కదా గీతగానం విడిచిపెడితే నేనెప్పుడు పోయాలి ఈ జట్టముండ కొడుకు నిరుడు పోసినానికి చెప్పలేదా మీరు కొత్తోడా ఏంది పైసలు తీసుకున్నట్టేనా ఎక్కడిదక్కడ విడిచిపెట్టింది కర్రలు చల్లకుండా ఇవన్నీ ఎప్పుడు పోయాలి ఏం కథ జట్టముండ కొడుకు అయ్యో ఈ ముండ కొడుకు ఏ మూలలు ఆ మూలకి ఎడిచి పెడతాండు ఏం కొత్తాండు ఎట్లా కొత్తాడు నిద్రపోయి కొత్తుండా లేకపోతే మీది ముఖం పెట్టుకొని కొత్తుండు నిన్ను ఇట్లా మన్నవాడా అక్కడ కర్రలు ఇడిచి పెట్టిండు ఇక్కడ కర్రలు ఇడిచి పెట్టిండు ఏడి అన్న ఇడిచి పెడతాడు ఈ జట్టముండ కొడుకు మంది నీళ్ళు ఆడతాడు 2 రోజులు కొద్దాం చెట్టముండ కొడుకు అంటే ఎగబడి గోపి ఎవట్టే
ఇక్కడ గింతే ఇంటికాడ గింతేనా ఇక్కడ గింతేనే నీ ₹1 కూడా ఏ ఊరన్నా అట్లా పోయంగానే ఇట్లా కొట్టుకొస్తారు గొర్రెను గొల్లపల్లె మాది గొల్లపల్ల మా అవ్వగారు అందరు మంచిగా ఉన్నారా? అంత మంచిగా ఉన్నారు. నేను దాసదుర్గ బిడ్డను మా తమ్ముడు మా మరదలు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు కానీ మన వాళ్ళు పెట్టుకున్నారు కాదు. అయ్యో ఎందుకు ఏం రోగం? ఏమో వాళ్ళిద్దరు మొత్తం వాళ్ళు పెట్టుకున్నారు కొట్టుకున్నారు ఇద్దరు కలిసి. 4 ఎకరాలు పత్తేసిండు. 4 ఎకరాలు పత్తి ఎరడానికి రమ్మంటే అత్తలేదు. దాని కొరకనే వాళ్ళు అయింది కాదు. అయ్యో దిక్కు వెళ్ళముండా దానికే రోగం మంచిగా చేసుకొని బతక. ఏమో మరి ఏమేరక ఊక పోయి చింత కింద ఊకుంటాను ఆమె. అయ్యగారు సంతానంతా అవ్వగారు పసుకుంకొరకైనట్టు అది తెచ్చిపెట్టిన కొద్దీ ఊరబరి లెక్క తినుకుంటా ఊరిగిందా అన్నీ ఊకుంటా మంచిగా ఇద్దరు ముగ్గురు ఊకుంటారా ఆడ. అయితే వరే గాని మా దమ్మక్క మంచిగా ఉన్నదా? అది చచ్చిపోయింది కాదు. అయ్యో దమ్మక్క చచ్చిపోయిందా? గింత నాకు చెప్పలేదు చిన్నప్పుడు దమ్మక్క నేను చెర్ల పొన్న కుంటల పొన్న గుట్టల పొన్న తిరిగినావు. ఎండ్రకాయలు పట్టుకొచ్చినావు, వరెల పొన్న తిరిగినావు, చింతకాయలు దులిపినావు, చింతపరకాయలు తెచ్చినావు. అయ్యో దమ్మక్క ఆఖరి సూపర్ను చూడపోతే కాదే దమ్మక్క. ఎప్పుడు వచ్చిన వాళ్ళు బంగారం అని మాట్లాడితే దమ్మక్క. నీ మాట ఎట్ట దొరకలే దమ్మక్క, నీ ఉలికెట్ట దొరకలే దమ్మక్క, నీ పలికెట్ట దొరకలే దమ్మక్క. అయ్యో దమ్మక్క. ఓ పోసి ఇది ముచ్చటగా మూతులు తప్పదిరా. ఇక రాలే ఏం చేస్తాను ఆడ ఏం ముచ్చట పెడతాను ఆయనతోని ముచ్చటగా మూతులు తప్పుతుంది. అవ్వరా ఏమడుతున్నా ముడ కొడుక మా అత్తన్న రాగరాదు. మా అవ్వగారు రోజు కలిసి మాట్లాడుతున్నా మంచో చెడో ఏడవేగా నిలబడి పడతావు. నీ నోట్ల మన్నువాడా జట్టముడ కొడుక. ఇంకా నువ్వు చెప్పే కడుపు చల్ల పడ్డదా? నీ నోట్ల మన్నువాడ ఏడ మాట్లాడు నీవు. ఈపు అలగాలమ్మా బాగా నిలబడి ఒడ్ల పంట అదంతా అట్లనే ఉన్నది. ఇక్కడేమో ముచ్చట్లు పెడతాను ముచ్చటు. నేనే ముచ్చట్లు పెడుతున్నా? నీ నోట్ల మన్నువాడా ఎప్పుడు నాతో తరుగుతావు రా. ఏమైనా ఇంకా నీ వంట కాలేదానే? ఇవరకే కానుండేనా బువ్వా? నువ్వు కాగా వేయవు కళ్ళం కాడికి అట్ల కాడికి ఇంకా కాలేదా అనుకుంటా వస్తాడు. ఎన్ని అని చేయాలి ఒక్కదాన్ని? ఓ నీళ్ళు ఆసరైతావా నిప్పులు ఆసరైతావా? ఇంకెవడన్నా ఏరుగా ఇల్లు చేరిండో చేరలేదో ఓరగల్లకైనట్టయితే నీకు కాలేదా అని ఆడికెళ్ళేస్తాడు నోరు తెరుచుకొని పిల్లగాడు. ఐసుదాన్నా 12 చేతులు ఉన్నాయా? పువ్వుల కూరలు వాళ్ళకమని అండి పెట్ట కింద బాగా రాదిగా ఏం గతిలేకి వెళ్ళిపోయా పొట్టు తీస్తాన్న. అక్కలు మొక్కలు దంచిన నూనె మొత్తం ఉడుకుడుకు తిని మళ్ళీ ఆడికేవో ఏడికెళ్ళి తేవాల కూరగాయలు బెండకాయలు పాడుగాను 2 రోజులు తిన్నందుకు అంత దగ్గు అంత ఏం మంచిగా రుడ్డు ఆ లేకిడి ముండా మన బెండలు అని ఇచ్చింది. అట్టిగా 20 రూపాయలు వేస్తాయి. ఒక్కసారి ఇటు చూడవా కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావే. తిట్టు నువ్వు విడుతా అంటే మస్తు అనిపిస్తుంది కాదా మరి? పేరు వేయనకమ్మనట పెరమెత్తుకపోయిందట. నేను తిడితే నీకు మంచిగా అనిపిస్తాను నాకు ఎరికే. నేను ఇలా మా అమ్మగారింటికి పోతానంట నువ్వు వద్దంటున్నావు. అవల పచ్చి అలా నచ్చి అవల అత్తే మొత్తుకోబుచ్చా నీ అగల్లా తెలియదా? మూడో కొడుక నేను మొన్ననే ఏమవుతానన్నా అడ్లు కొత్తానన్నావు, అడ్లు నేర్పుతానన్నావు, జోపుతానన్నావు. ఎండలేదు ఆమారోళ్ళు అన్నావు, అదన్నావు, ఇది అన్నావు. ఆయన వారం రోజులు అవుతుంది.
అవి కుప్ప పోసేది లేదా రచ్చి చొక్కపోయేది లేదు. నేను అందుకనే ట్రాక్టర్లు పోసుకొని కేశపట్నం పోదామే అంగడి అన్న. అక్కడ వీటిలో చెప్పని పడతారు. కేశవపట్నం పోదామే అడ్డు నేర్పడానికే తీసుకుపోతాను అనుకున్నా కానీ ఇయో ఇయో ఏలే మాసరగానే చేస్తున్నావు. అగో రాత్రి అయ్యనియో పగలు అయ్యనియో ఎవరున్నారే ఈడ? చీపురు బట్టి మొహమ్మద్ నూడతా నీ నోట్ల మన ఉడక మళ్ళీ కూడదు అన్నే ఉన్నది. అది ఊరంతా ఎడవస్తుంది. ఐశ్వర్యం అవుతున్నవా? నీ ఇస్తాను అక్కలు గారు ఐసన్ కాకపోతే ఏమైందా నాకు? నువ్వు నాకు నాటి నుంచి కూడా లేదు ఈ సోకు ఎరికేనా? సోపు లేకపోతే ఎట్లనే మరి మనకు ఇంకెప్పుడు ఇక అన్నీ అయిపోయినాకనా? కాదా మరి సగం వీడి వెనక సాప కట్నం అడిగిందట నీ అసొంచి. ఏ కట్నం అడిగిందో కానీ ఇప్పుడు నాకు కావాల్సిన కట్నం ఇస్తావా లేదా మరి? రోత కూడా కొడుతున్నారు. ఏమో ఏడికెళ్ళి ఆఫరించినావు. ఓ చీర కొని తెలివి లేదో రైకేదో తెలివి లేదు కానీ కొనిత్త పాయే ఎందుకే నన్ను దూరం కొడుతున్నావు? ఇవో మంచిగా చెప్తాను నేను. మళ్ళీ కోడలు ఉన్నది అని ఇంపుగా ఎండ వస్తుంది. గదర్ ముంగట ఏం ఫరగాసుగా మారుతున్నావు. సంబరాల మొగడు సేమ్ బట్టక పిలిచిందట నీ గావురన్ను ఎట్లా మాను. మరి ఇంట్లోకి పోదాం. అగో పాత చీపురు అందుకుంటే ఇంట్లో కూడా అవుతుంది బయట కూడా అవుతుంది. నేను మొగని కాదా గట్లా మాట్లాడతాను? మొగడమైతే మునకొడుకు ఆడలేదా నేను వచ్చే మంది వాడా. ఇవాళ సోమవారం కూడా చాలా పోసుకున్నాం పూలు పెట్టుకున్నాం. సోమవారం నాకేం సోమవారమే? నీ లేకి మొందారే నింప కారణం ఒకరికి పేరుని ఎత్తే అర్థం చేసి అవారం పిలిచిందట. చూడమ్మా నువ్వు అవ్వగారింటికి పోతావు ఏ చాలా పడతావు కానీ అట్లు నేర్పాలి అక్కడ. అర్థమవుతుందా? ఏ అట్లు నేర్పుకోను అక్కడ నేర్పుకోను కళ్ళ వండు ఏనన్న వండు కానీ ఇంత వెళ్ళిపోయా కారం గుంచారు పెడతా ఏడికన్నా పోతా అత్త. నేను మా అవ్వగారింటికి పోతా. నేను తినాలి. తినకుంటే తినకు ఏమైనా గంట ఏమైనా తిండవు. నాకు కావాల్సినవి పెట్టావు కానీ వెళ్ళిపోయా కారం అని పెట్టా. కానీ కావలసినవి పెడితే ఇంకా గుంజమ్మవు నువ్వు అని ఓ మా చెబుతూ కానీ పో సంగతి చెప్తాడ సంగతి. అయితే చెట్ట ముడ కొడుకు దార వచ్చి మీరత్త కొడుకు మారమని ఇచ్చిన మంచిగుండు మా అయ్య ముడ కొడుకు ఈ బాడ కొడుకు ఓనన్న 12 ఎకరాలు ఉన్నది బిడ్డ రోడ్డు పొంద అన్న పోలే కోట్ల కత్తే అనుకొని చేసుకున్నా లేకి తినాలి గాను. అది ఇంకా అత్తలేదు కదా సర్ది పట్టుకరా అంటే అటే వేయింది. ఇంత ఏళ్ళు అవుతుంది ఇంకా రాకనే పాయే. ఏం చేస్తుందో ఏమో ఇక నేనన్నా పోతా మరి ఇంటికి. ఓ జమీందారు లెక్క ఎకరాల కవర్ వండించినోడన్నా సర్దిదే నీళ్లు లే నిప్పులే అంటలేరు. ఇంకాట అన్ని కొంచెం వాళ్ళట సంచి పాడడానికి కింద పడే ఎట్ట తినాలి కానీ ఏం చేస్తావు పో పోముడు ఒకడికి వారం రోజుల్లో కట్టే పోతా పో అండుకొని తిను ఏందన్నా గిదారు. అగో తలు పెట్టింది కదా అన్నట్టు అవ్వగారింటికి కొనిపోయింది అయ్యింది. నేను కూడా పోతా. ఇప్పుడే వస్తానా మంచిగా ఉన్నారా? మేము మధ్యలో ఉన్నాం. మీరు? మేము మంచిగానే ఉన్నాం. ఏం పని నడిచేస్తానా మరి? నడిచి రాకపోతే మరి ఏం చేయాలి? ఇక మా అయ్యగాడిది కొడుకు ఓ బస్సులు రాని ఊరికిచ్చే ఆటోలు రాని ఊరికిచ్చే ఈ ఊరి తనికినా ఎరుగా ఈ ఊళ్ళకి అంతేనా ఆ ఊళ్ళకి అంతేనా తీటమే నడిచేస్తావు కాళ్ళు చూడు ఏంటక పొక్కులు వడిచినాయి. అయితే ఎవరైనా ఎటు పోతారు కొడుకు లగ్గం చేసినావా? చేయలే ఇంకా చెయ్యాలే కానీ నువ్వు మాకెడ చెప్పేటట్టు ఉన్నావు. చెప్తా పోసావా? నువ్వు చెప్పకుండా చెప్తా నా పెళ్లి కానీ మళ్ళా పోయావు. ఉన్నావానే అప్పుడు చేస్తాయి ఇది
ఏయ్ ఏయ్ తిని తయారై పనులు రాజేమన్నా పని చేసేది ఉన్నదా? లేచి ఏం చేయమంటున్నావు? అరే నీకేం చెప్పినా నువ్వే చేస్తున్నావే. పోదబ్బా ఏటు బాయ్ గారికి పత్తే కదా. చికెను మటను ఒకటే తిండిలోకి మానే ఏదో పని చేద్దామని ఉన్నా. ఏమడుతున్నావు అంత కంపోలే అడుగుసా దీంతో నాకు గోసే ఉండదా దేవుడా? నీతో నచ్చింది నాకు గోస. పని చేసి బతులా లేదు. అరే తోటలు ఎట్లా చేసుకుంటారే? తోటలు 2 రోజులకు ఒకసారి చికెన్లు మటన్లు తింటుండ్రు. నువ్వేం తెస్తున్నావు? సప్పటి పప్పు అండి పెట్టుకుంటున్నా తింటున్నా. గదే కనబడుతుంది. ఓ తిండి తిగా లేక ఇట్లా ఎండిపోతున్నావు. బక్క పడ్డావు. బక్క లేకపోతే నీ లెక్క లోన్లు వచ్చిన బర్రె లెక్క ఉన్నానా? మొత్తం పోడా మంచి నిద్ర చెడగొడుతుంది. అబ్బా మేఘన 2-3 రోజుల నుంచి సతాయించబడుతుంది. అందరు ఏరుకుంటారు పత్తి. మనం పోయి ఏదైనా పావే పత్తి మొత్తం మలిగి ఉన్నది. సరే పోదాం. సదిరిందే సదరకు తొందరగా మాదెత్త చికెన్ మటన్ ఎప్పటికి తిండి పోతాయి. తిండి తినివినే చస్తాయి. నేను తింటూ అత్తనమా దా జర పుణ్యం దా. హలో అక్క ఇప్పుడే అత్తనవా? ఇప్పుడు చిన్న మంచిగా ఉన్నవారా? నువ్వు మంచిదా? మంచిగానే ఉందా? చెప్పులు తెగిపోయినా ముండ కొడుకు చెప్పులు కొనమంటే చెప్పులు కొనలే గట్టికాలతో నడిచి వచ్చిన. అయ్యో అక్క నుంచి కాలు కాలంగా నడిచి వచ్చినావా? ఏం చేయాలి మరి? నేను కొని తక్కువ ఇక మా అక్క వచ్చింది రావే. ఈ కర్ర ముఖం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అత్తున్నా అక్క మంచిగానే ఉన్నా. మంచిగా ఉందావా? పానం మంచిగా ఉంది అక్క. ఇక అట్నే ఉంటుందో నాడు మంచిగా ఐసుదాన్ని అయితేనా రోజుకింత అక్క బాగా ఇట్లా మా చూసుకుంటారా? ఆడ చూసుకునేది నా గోషి నేనే ఆయనకి వాళ్ళకింత అంటి పెడితే తిరుగుతాడు. మళ్ళా కట్టే సిరుబరు అంటా రేవికి ఎవరాడా తెలిసి కొన్ని మంచి తీసుకురా పక్కకు. అక్క వరి కోసి రాలే. మరి మా కోసినాం వారానికి ఎక్కువ అవుతుంది. అది కళ్ళల్లో ఉన్నాయి. అక్క వచ్చిందని లవ్ సంబరపడుతుండు. ఇక నేర్పడానికి వేయండు. పువ్వుడు అండు అన్నాడు. నేను పువ్వుడు అండలే కుమ్మండలే వెళ్ళిపోయా కారం అగ్గి దగ్గర పెట్టి వచ్చిన. ఒక కొంపకు తాళం లేదు మన్ను లేదు. మళ్ళీ కూడలు లంగ బద్ది మాస అయింది. ఏ ఇసురుని ఎత్తుకపోతుంది. సబ్బులు సరుపులు అన్ని ఎత్తుకపోతుంది. అది ఏం చెప్తుందో ఏం కథనో. మంచిదా అక్క మంచిదా? ఇక అక్క వచ్చింది రాక నేను పోయి చికెన్ పట్టుకత్తా. నువ్వు అన్ని రెడీ అయ్యి సరేనా? పోయేతా మరి పట్టుకత్తా. సగమే తెచ్చిన నువ్వు దాగి తెచ్చిన వాడే అదేం లేదక్క. ఇక ఉన్నాయి పాడుగాని ఎక్కడిల్లి అక్కల్ని తాగితే అంత సరదవుతుంది. ఈ బర్రె మొకపోడు నిన్న మొన్న చికెన్ తెమ్మంటే తీసుకునే రాలేదు. ఇక లక్క వచ్చిందని చెంగలు ఇచ్చుకుంటా బుర్ర ఉరుకుతుండు. ఆగు తాత నువ్వైతే చికెన్ దే. ఒక్క ముక్క కూడా దొరకనియా మీ ఇద్దరికి. ఇగో చికెన్ తీసుకొచ్చిన. అక్క వచ్చిందని మెత్తని ముక్కలు తీసుకొచ్చిన దగ్గర ఉడికి. సరేనా? సరే వండుకో. వండుతా మంచిగా దగ్గర. అయ్యో అక్క వండుకున్నట్టు. అక్క పడుకున్నానే? ఏ నడిచేస్తే కాళ్ళని గుంజి పాడైతున్నాయి. రాత్రి ఒరిగిన కానీ గారెలు మాదెత్తురా. మీ బావ మూడ కొడుకు ఉప్పు ఎక్కువ వేసిండు. తినత్తలేవు. సాయలు అయితే ఇంత తింటన్నా. ఇంతమంది చిన్న మంచిదేనంత మంచిదే. మరదలు ఉండదా? ఉన్నది. చిన్నోడి పెంటావు నీళ్ళు ఆడిందా? కొడుక బిడ్డ నీకైందా మంచిగా? మరవరాళ్ళు ఓ కొడుకు కాకుండా ఓ కొడుకు అన్న పెడతాడు. ఊరి మీద బువ్వ ఉట్టి మీద మీద 2000 పింఛని మంచిగా గోలించుకొని గోడకు చంపుతావు తింటావు. నాకేడికెళ్ళి రావా? ఏం చూస్తున్నావురా? అరే చికెన్ తెచ్చింది. నువ్వు ఎప్పుడు చూసినావు అక్క? అందుకని చూస్తాను తొందర అత్తలేదని. చూసినావే రాజక్క?
ఏమైనా ఓ మా అక్క నిలబడి వచ్చిందని ఏమైనా ఎంతసేపు ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఇప్పుడే వచ్చిన మంచిగా ఉన్నారా మీరు? మంచిగానే ఉన్నావు. మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం. పొలం కోసిర్రా? పొలం కోసినాం. మీరు కోసిర్రా? మా కోసిన ఒక అల్లంలే ఉన్నాయి అడ్డు అమ్ముడ కొడుకు నెరుపుమంటాడు నెరి పడతాడు. అయ్యో ఎండ కొడతలేదు, మబ్బులో పడుతుంది, వర్షం ఎంతలేవు కావచ్చు. బిడ్డకి వచ్చిర్రా మరి? ఇంకా రాలేదు, హాస్టల్లోనే ఉన్నారు. నీకేంటి నీ మొగుడు పని పెట్టక ఇంతకాలం మీద గవర్నమెంట్ పని అయింది. అన్నదమ్ములకు బాగానే జగ పెడతామట కదా, 10,000 ఇయ్యరాదు నాకు. ఇంతది నువ్వు అడిగినావు ఎప్పుడన్నా నన్ను? ఇక మా ఇస్తాము ఈ ఊరు నుంచి గావరికి అప్పు కొంత పోతే నా మగనికి ఎరికాయనా అంటే మరి ఏం చేస్తావు? 10,000 ఏం చెప్తావంటే ఏ చెట్టు గాలి ఆ చెట్టుకే పిల్ల నీకేం ఎరుక. ఓక నువ్వే మిత్రులకి తనాడు కదా నీకు పైసా ఎందుకు? చూసినావా మా తమ్ముడు ఎప్పుడు నాయన ఎడతాడు. ఆయన చేత గిన్నె ఏం రైతుంది కానీ ఓ రైక పేరు తెలియదు, చీర పేరు తెలియదు. రాజక్క పెట్టండి బతుకుతాను. అమ్మగారు పెట్టుతుర్రు. ఆడేం పెట్టినా లగ్గంగా అంగన మోకాలు ఎక్కులేడాడు. ఇప్పుడు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చిన కదా, చెప్పులు కొనిస్తే పోయినప్పుడు ఇక నువ్వు గంగని ఇస్తాను, ఆ చెప్పులు వేసుకుంటా. నువ్వు గిట్టా అంటే ఆగు. ఏమైందే? అవు కానీ మా తమ్ముడు నాకు 5 మొన్నలు వెళ్ళి పెట్టుకున్నారట కదా, ఏమిటికి వెళ్ళి పెట్టుకున్నారు? పత్తి బాగా వలిగింది, పత్తేర పోదామంటే అత్తలేదు, సోకులు వాడుకుంటే నడింతా అంటాను. గందుకెళ్ళి వెళ్ళి పెట్టుకున్నారు వాళ్ళు. దాని బతుకుల మనం ఒక్కొక్కరు భూములు జాగలు లేక కవులకు పట్టుకొని కాలం వెళ్ళదిస్తారు, పంట పండిస్తారు. దానికి ఏమి ఏర్పడుతుంది? దాని అవ్వగారింటి కాడ ఏమి లేవు. మరి ఇన్న నయనంగా బతుకుతాం బతుకుతాం అన్న ఆలోచన ఉందా? ఎప్పుడు అవే సోకులు వాడుకొని తింటుంటారు. ఇంకా చీర సింగు రైక రంగు అదేమో ఉండే శాస్త్రం కానీ ఏమనాలి, ఏదన్నా అత్తికొమ ఆడబిడ్డ అచ్చులు వెళ్ళి పెట్టుకోయింది అన్న పేరు. అందుకే మేము కూడా చెప్పాం, ఏమన్నా చెప్తే మా మీద ఏమైనా ఏమంటారు అని మేము కూడా చెప్పాం. ఎవరికేం చెప్పచ్చట్లేదు పిల్ల. పెద్ద నోట ఆవిడెందుకు చిన్న నోట వావుడెందుకు కానీ నేను సప్పుడు కానీ తూకుంటున్నా కానీ ఆడదానికి ఉండదు ఇప్పుడు. ఆడు మగోడు 4 గోడలు దునుకుతాడు, 4 అక్కల్లో పోయేస్తాడు. ఆడదానికి రేవు లేదా, రీతి లేదా? రీతి దక్కది. అందుకే నేను ఎప్పుడో ఎన్నట్టుకోకనాడు అట్లా కాలు పడితే అట్టుండ బుద్ధి కాకపోతే ఇటు అత్తన్నా. నువ్వేమనకు తీపోసక్క, ఎన్నడో ఒకనాడు చచ్చిపోయేదానివి. నువ్వెందుకు కంట అవుతావు? ఆలు మొగలో చదవడం అద్దంలో నీడ. మనం ఏదన్నా కానీ మనం నడివల్లం కంటూ. అందుకే నేను కూడా ఏది చెప్పా, నేను కూడా సపడే పోకుండా కానీ నేను ఏది చెప్పా. చీరకి వెళ్ళదానికి చీర వస్తే చింతకాయ ఎందుకు గింతంకరు ఉంది అన్నదట. దానికి అమ్మగారి ఇక్కడ ఏముంది పిల్ల? పొద్దుగాలు ఎత్తు కుక్కల సర్ది పెట్టుకొని ఉరుకుడు, ఎప్పటికప్పుడు బాకుడు ఊరుసుకొని వాళ్ళు అట్టంత భూమి జాగానే ఉండే, బావి ఉండే, నీళ్ళు ఉండే, కరెంటు పార్కమేనా. అయినా అరైతే అయినాక పంట తీసుకొని మంచిగా బతకదా? నాగో నట్టో ఈశ్వరో ఏది ఏ రంగితం ఉండదు. అట్టి చట్టగాల దాన్ని చేసుకున్నాడు మా తమ్ముడు బాడుకోమని అన్న వచ్చా మనవాడ. దానికి తెలియదా? రీతి లేదా? రీతి దక్కది. పరగలేరుకునే పిల్లని తీసుకుపోయి పల్లాకిలో కూర్చుంటే పెడితే హరిమాకులు అంటే ఏంటి రాజా అన్నదట. దీనస్వం టిప్పసారి ఆడిది. ఇంతకాలం అని చెప్పాలి పిల్ల. దీని అంటోళ్ళు ఎంతో మంచిగా బతుకుతురు. ఏంటిది? అన్నం కూడా తీసుకురాబోతున్నావు అక్క. ఎప్పుడు తినచ్చినావు ఏమో. ఏకి ఉడుకుడికి ఏం తింటావు? పత్తి చెట్ల చల్లగా అవుతుంది అని తిన్నాం పావో. పత్తి పత్తి అంటున్నావు కదా. ఏగా తిన్నా బా అక్క. ఎప్పుడు తినచ్చిందో ఏమో నిలబడి చెప్తా అర్థం కదా మనిషికి. ఉడుకుడికి ఏం తింటావు? తీరా ఇక పార్వంగి ఇచ్చిన అంటారు కదనే, పార్వంగి ఇచ్చినాక తింటా. ఇప్పుడు మళ్ళీ చికెన్ తిని పార్వంగి అన్నా రాబిల్ల మీరు కూడా రాదు. నువ్వేం చేస్తావు? రాచి కొబ్బరికాయ పట్టుకరా పోరా. కొబ్బరికాయ ఉన్నాడు పెట్టదే పోరా. పక్క ఏం చెప్తాను అన్ని పడకావే. నువ్వేం చేస్తావు? ఒప్పుకుంటావా? మాగా పడుతుంది ఊపిడి. నడువు. ఉంటే మీరే లేట్ కాబట్టి అక్క మెల్లరా.
లేదు ఓక ఏమైంది ఇంకా కాలేదా ఇంతసేపు అవుతుంది మంటనే చక్కగా తలుగుతలేదు ఆగు అయ్యో మరి తలుగుతలే పడితే ఏం చేస్తారో పెట్టరాదు మంట సరిగా పెట్టరాదు మాటలు బాగా మాట్లాడతావు ఏమున్నా నన్ను అనడానికి తలుగుతావు ఆగరాదురా మీకు ఇల్లు తెలియదు శిలక తెలియదు ఏడబడతా అన్ని కొట్లాడతారు మరి దీన్ని ఇప్పుడు ఏమన్నా అక్క నేను మా ఇళ్ళ కోపానికి వస్తుంది నువ్వత్తనా కోపానికి నేను వస్తానా కనబడతలేదు నీళ్లు కట్టిరేమో పచ్చిగా ఉన్నాయి కట్టెలు అంటుకోలే అందుకనే మంట మంటలేదు చక్కగా కష్టపట్టి మొక్కం ఓ చూస్తాను ఇక వంగినాయి కదా 5 చెట్లేరు తిందాం పారా తువాల తెచ్చుకున్నావు పళ్ళ తెచ్చుకున్నా అవురా తమ్మి గీ ఎదురుగట్ట నర్సిగాడు పక్క పన్న పొలం అమ్ముతానే కదా మనకు ఏమైందిరా ఏ అమ్మిండి కాదే నేను తీసుకుంటా ఇస్తాడు వాని ఆట పక్క కొనుక్కి ఇచ్చిండు అయ్యా నోట్ల మన్నువాడా దొంగ పడక వాడాలని అర్థం నుంచి ఇస్తానని వేరేటానికి ఇచ్చుకున్నాడా ఏం చేయాలి అని కారణంగా తవ్విచ్చావు మనకు అక్కడ వాడు మళ్ళీ నా దగ్గర రాడానే ఇళ్ళకెళ్ళి నడతాడు నా దానికెళ్ళి నడవానే వాళ్ళ సంగతి చూడనా సిటాలను ఉతికాడు ఆయనకి తవ్వియక అంటన్నా ఏ అయ్యా మరి వాడికి ఇంకా మళ్ళీ తనే దగ్గర అని తానే ఏ దగ్గరికి రానివ్వని అబ్బా ఇల్లు మాటల్లో పడ్డారు కదా నా పని నేను కానిస్తా పోషక్క ఈ ప్రసాద్ అన్న అందరు నా వాళ్ళే అంటాడు వీడు నా వాడే వాడు నా వాడే అంటాడు ఆడు పక్క పంచాడు భూమి ఇస్తాను ఇచ్చిండా ఇయ్యకనే పాయ గట్లా మోసం చేస్తారు ఈ ప్రసాద్ అన్న అందరినీ అమ్ముతాడు ఇలా ఆడికైనా ఈయనకి మా చెప్పిన ఆడు మనకు అమ్మడ్రా అక్కడిది అమ్మకురా అని చెప్పిన ఆడ తవ్వ కూడా ఇవ్వకమని చెప్పిన కానీ తవ్వియద్దిగా బాడుకోను ఏదో దగ్గర వాళ్ళు అని ఎత్తే కర్రీ ఎత్తాడు ఆడు అందరిని నమ్ముతాడు వీడు నా వాడే వాడు నా వాడే అంటాడు ఇగో పోషక్క మీ అత్తగారు ఊరి కాడ మీ పక్క పంటి వాళ్ళకి ఏమైంది అక్కడ ఏమైంది అది అన్న ఎవరినో లవ్ చేసిందట అగు అవు పిల్ల మా మరదలేది అయ్యో ఏది మీ మరదలు మంచిలు ఇట్లా తాగిరాను పోయింది నేను రాగానే వాటర్ డబ్బా తీసుకురా నీళ్ళ డబ్బా అన్న మంచిలు ఓసారి నీళ్ళకు పోతుంది ఓసారి పాలకు పోతుంది ఏమైంది ఏమైంది నీళ్ళకు పోయిందో ఎటో పోయింది లేదు కదా అమ్మా అవునే అక్క నీళ్ళకి లేదా సాదాకి ఎక్కడికైనా పోయి చెట్టు కింద కూర్చున్నదా అమ్మా తప్పించినట్టే ఉన్నదే నాకేమో అనుమానం వస్తుంది మంచిగా పోతే చెప్పిపోదా అనే అక్క చూద్దాం పారి మరి కూర్చుంటే అది దొంగ పందొంగ తప్పించుకున్నాను ఈ అబ్బా మొద్దు మొకపోడు నేను తెమ్మంటే తేనేదేడు అక్క వచ్చిందని చికెన్ తీసుకొచ్చిండు ఎట్లా తింటారో నేను చుట్టాగు మీకంటే ముందే ఉన్న ముక్కలన్నీ నేనే కథం చెప్తా ఇంటికాడ చూస్తే ఇంటికాడ లేరు ఎక్కడ లేరు ఎక్కడికి పోయింది కావచ్చు మరి మా అత్తగారి చేను అయితే గిదే పత్తి చేను మరి ఇడగిట్టు ఉన్నారా ఇక్కడ పత్తి అయితే వెళ్ళినట్టు కనబడుతుంది మరి లేదు కావచ్చు ఎవరు వెళ్తారు మా వాళ్ళ చేనే కాబట్టి మా వాళ్ళే ఉంటారు చూస్తా అటు పోయి చెల్లే నువ్వు గీడున్నావురా ఆలేరి అన్న ఇదే నా రావడం కూర్చో అలా ఏరుతుంది కానీ వీడు కూర్చోయే
అది తర్వాత తింటాను నువ్వు ఇప్పుడే నాన్న అన్నాడు ఇగో అన్న మీ బామ్మది నేను చికెన్ తెమ్మంటే తేనేదేడే అక్క వచ్చిందని సంబురంగా చికెన్ తీసుకొచ్చి పెట్టిండు వాళ్ళు మాట్లాడుకోండి ఇన్నా రాగాని కారం నూరు వచ్చిందట కదా అలా అక్క తమ్మునికి ఇద్దరికి ఒక్క ముక్క మిగిలకుండా మన ఇద్దరమే తిందాం పట్టు అదే చెల్లె ఇంటికాడ నేను కూడా ఎంత చికెన్ తెచ్చినా కానీ నాకు ఏం పెట్టదు రాది తినన్నా తిన చెప్పక మన ఇద్దరం మొత్తం తిందాం అక్కడ చూసిన వారే అక్క చెట్టమ్ముడ కొడుక నువ్వు ఎప్పుడు వచ్చినావు నీ నెలవకుండా మంది కూడా ఇంటికాడ తిన్నది వీడికి వచ్చింటావా అమ్మ నా దొంగ పిల్లవా పత్తేరు అడిచిపెట్టి వచ్చి కుక్క లెక్క పెడతావా నీ ఇంటికాడ వీడికి తింటాను వీడికి తింటాను నీ తింటాను ఎరక తిన్నమ్ముడ నీకైతే నా అక్క కోసం అని మెత్తలు ముక్కలు తీసుకొచ్చిన దొంగ కొలు పట్టింది ఇప్పుడు నువ్వు తిన్నది మొత్తం అక్కలే ఎక్కడికి పోనీ కాదురా మా ఊళ్ళో కంటే ఏంటంటే ఎవరైనా సత్యదాలు 5 వద్దుల నుంచి మొదలు పెడితే దినాలు కాదు నెల దాకా తినస్తాడు ఏ బిడ్డ తిన్నది మొత్తం అక్కలే ఏం కూర్చొని చూస్తున్నావు లేచిపో ఇడికి ఇంటికత్తే చంపుతా బిడ్డ అక్క పాయ కొద్ది నీకోసం తెచ్చిన చికెన్ తినాలి అవ్వా చంపుతా అక్క దాయ గీసంటే అటకారాడు అని ఎడదులే నేను మొక్కలు ఇడిచిపెట్టి నువ్వు తినే అన్న మొక్కలు ఇడిచిపెట్టి నువ్వు తినే కొడితే కొట్టాను చెల్లె కర్రెముండా ఇంటికాడ కూరండి అంటే ఎల్లిపాయ కారం నూరు వచ్చింది మంచిగా చికెన్ దొరికింది ఇక్కడ దానికే దొరకకుండా తింటాం చెల్లె తిను మంచి పని చేసిన చెల్లె నన్ను పిలిచి తిను గాలికి పోతాయి తిండి పేకి పడతాయి మొద్దు బంద మురుగా నేను సంగతి చూస్తాను తీసేసిండు ఇవన్నీ పెట్టాలే అన్న కూడద కొట్టిండు కానీ అర్ధ కిలో కూర మెత్తగా తిన్నవే లేకపోతే నాకే తేడా చికెన్
ఇప్పుడు ఏం చేయాలి? మా పూరేమో రేపు బర్త్డే, మంచి గిఫ్ట్దే అనమాట. మంచి గిఫ్ట్ ఇవ్వకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ముంగట దాని ఇజ్జతే పోతుందట. ఏం చేయాలి? దానికి గిఫ్ట్ ఎట్లా తేవాలి? మా ఆయన పైసలు అడిగితే ఏమంటాడు? నా ఈపు అంతా సాపి ఎత్తాడు. ఏం చేయాలరా బా? ఈ ఐడియా ఎట్లుంటుంది? రేపు సంక్రాంతి పండుగ, పెండ అమ్మితే పైసలు వస్తాయి. అబ్బా అయినా ఇప్పుడు మా ఊళ్ళే ఆవులే లేవు కదా, మేము పెండకేడికి పోవాలి. అరే పోషక్క బర్ర కాడికి పోతే పెండ ఉంటుంది, పెండ పట్టుకొచ్చి ఊళ్ళో అమ్మితే పైసలు వస్తాయి. ఆవు పెండ అని చెప్పి అమ్ముతా, పైసలు వస్తే మా పూరికి మంచి గిఫ్ట్ కొనుక్కొత్తా, దానికి ఇస్తా. ఐడియా మంచిగా సుబ్బాసుగా రాజు ఎవో. అబ్బా మా పక్కింటి వెంకటి గారికి మార్వారం పోతున్నా, అత్తవా సోపతికి? ఎదురైన వాడికి కళ్ళ కావాలి, నేను ఎటు పోయేదాన్ని. వామ్మో, దీని నోట్లో నోరు పెట్టినా మురికాల వల్ల కాలు పెట్టినా ఒకటే. బర్రెల పెండ తీసే కాడికి పోయేది చూసి ఎటు పోతున్నావా అని అడుగుతాడు ముండకొడుకు. అట్లా మా అన్నవయ్య కచ్చరం కడితే కరీంనగర్ దాకైనా గుంజుతాడు, కారు దున్నపోతున్నట్టున్నాడు. ఏం పని? ఎవరు ఎటు పోతారు? ఎవరు ఎట్టు పోతారు? పెండేది ఆగో, ఒక్క పెండకాయ లేదు. ఎవరు తీసుకుపోయారు? వీళ్ళ మీద మా అన్నవాడా దొంగ సంవత్సరాల మీరు నీళ్ళు పెడుతుర్రా, గడ్డెత్తురేనా బర్రెకు? ఒక్క కడుస్తలేరు, బార్కావులు బాగా పడ్డారు దొంగ బార్కావులాల. నేనేమో పుట్టెడు గోస పడుకుంటా, వడ్డ పొన్న పచ్చిగడ్డి కోసుకొస్తాన్నా, తవులు పెడతాన్నా, ఎండుగడ్డి కొన్నా మొన్ననే గడ్డి కుప్ప పొలంలా. బార్కావులాల మందిగాన్న బతుకుతుర్రా, అలకేసుకోకుర్రా. ఎందుర్రా బంగారం వసంటి పెండని ఎత్తుకపోయారు. ఈయన ముఖం బోర్రయ్యా, ఈయన పెండ్లం పక్కింటితో చేసుకోరు. దొంగ బార్కావులాల నాశనం అయిపోతారు రా, సర్వనాశనం అయిపోతారు. మీ కొంపలకు కొర్రాయి వెంట మీకే ఉన్నాయి అర కొంపలు, మాకు లేదా రాకిలి ఎకరం వేలు బాకీలు ఉన్నది. నేనే వేలరా బార్కావులాల. మీ నోళ్ళల్లో మన్నువాడా దొంగ బార్కావులాల, దొంగ గడియలో పుట్టిన అరే దొంగ సంవత్సరాల చెప్పరా? మరి మీరన్నా కెండాలేమో నడింట పట్టారు, మగ బార్కాలేమో తట్టలు పట్టుకొని వస్తారు. నేనేమో నున్నగా చేసుకుంటా, నా బర్ర దగ్గర నీటి ఉంచుకుంటా, పెంటలా వేసుకుంటా. నేను ఇంతరి కోసం పడతానా బార్కావులాల? ఓ బర్రెని కొడుకుంటే ఇంద్ర లోన్లో రాని రావట్టి ఇట్టుకో బర్రె. పెండ్రాలేమో బర్రెలాలో ఉంటారు, గూటాలో బార్కాలేమో పట్ట వాటిలు వచ్చి పెండంతా ఎత్తుకుపోతారు. ఇలా మొందారాలు దింప. అబ్బా బాడుకోవు, నాకు ఎండకొచ్చవే ఎన్నో దాచుకొని ఏం ఎరగనట్టు మళ్ళీ ఇప్పుడు వేసుకొని పోతాను తగ్గిలా. ఓ పోషక ఏమో గురుగుతాను. అబ్బాబ్బాబ్బా ఏ వెరగని వెళ్ళిపోయా, గురిగిలు ఎత్తి చిల్లిపోయారని ఏం తెరవనట్టే మళ్ళీ పోసక్క ఏమైందని అడుగుతాడు వాళ్ళ. ఆ పెండే వాళ్ళిరా నీకేం పుట్టిందని అని కొడతాను. చికెన్ పిత్తలు ఎదురు చెత్తకు మన్ను వాడా దొంగ బాడుకావుడా.
ఆ కొట్ట చుట్టూ తేరి ఈడ ఆకులాట పెట్టి ఈడ తేవిడి పెట్టి ఓ బర్రదారు పెట్టే లోట్లా నీ దండం పెడతలే పోషక్క, ఇది నీ పెండ కాదు. నా దొడ్లకెళ్ళి పెండేసుకుని వస్తానా పోయి నీ కంట్లో పడ్డా. నీ దండం పెడతలే పోషక్క, నన్ను ఇచ్చిపెట్టే. ఇది నీ పెండ కాదు. లంగ బట్టలు మాట్లాడకురా, లంగ బట్ట వాసుగా నా పెండ నాకు ఎరకలేదా? ఇట్లా కానూలు నేర్చినావు, పోసక్కతోటే పెట్టుకుంటున్నా. నేను కోసి నాడు ముట్టలే నువ్వు. ఇంకోసారి నా బర్రె పెండ గిట్ట ఎత్తుకపోయినా అనుకో, ఆ బర్రె జాల నిన్ను కట్టేస్తా. ఇనబట్టదా? నీ అమ్మ వచ్చి నువ్వుకోను, నీ పెండ వచ్చి నువ్వుకోను. నడవక పాడుకోవు, కొద్దిగా సిగ్గులేదు చెత్తకు. ఎవరి ముఖం చూసినా పోయి దీనికంటే పడ్డా. ఇక జీవితంలో నీ పెండ కాదే, నా దొడ్ల పెండ కూడా ముట్టుకోను. ఆవు పెండమ్మ ఆవు పెండ, ఆవు పెండమ్మ ఆవు పెండ, ఆవు పెండమ్మ ఆవు పెండ, ఆవు పెండ ఆవు పెండ. ఓ పెండాయనా ఆగు ఈరా. దీని వాడకత్తే ఇదే వెళ్తాందిగా. ఎట్లిస్తాను పెండ? ఎట్లనో తీరిస్తాను కానీ నీకెంత కావాలి? నాకు 30 రూపాయలది కావాలి. నేను ముట్టుకోను కానీ ఈడ పెట్టు. అయినా నీ గొంతు ఎక్కడో ఇన్నట్టు అనిపిస్తుంది, ఒకసారి నీ ముఖం చూంచు. మాది ఊరు కాదు కానీ మల్లపురం. అబ్బా, నా పూరి ముంగట కుద్ది అయితే నా ఇజ్జత్ మొత్తం పో. ఓ పిల్లగా ఇగరా వస్తానా వస్తానా. ఎట్లిస్తారు? పైసలకి ఇస్తారు. పైసలు లేకపోతే నేను పెంకాసలు ఇస్తానా? ఇచ్చే ధర చెప్పు. ఇయో తట్టకు 400. కాకాని ఎక్కడిది? 400 అంటే 2 నూనె ప్యాకెట్ వస్తాయి, 2 నెలలు పొట్ట గడపచ్చు. ఒక్కరోజు అరకే ఎక్కున్నది వెళ్ళాడుతుంది, నీళ్ళు చల్లుకొని ముగ్గు పెట్టుకుంటే. ఏమో గంటగానం రేట్లు చెప్పబడుతుంది, 100కి ఇచ్చిపో.